అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8499019929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. Garbishram. విధి నిర్వహణలో భాగంగా నిన్న ములుగు జిల్లాకు సంబంధించినటువంటి పోరాటం లోపల చనిపోవడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభుత్వం తరఫున నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అతని కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ వారు ధైర్యంగా ఉండడానికి ప్రభుత్వ పక్షాన అన్ని రకాలుగా అండగా ఉంటాం అనే మాట చెప్పడానికి కొరకు ఇక్కడికి రావడం జరిగింది. 8 మాసాల క్రితమే వివాహమై కూడా విధి నిర్వహణలో క్రమశిక్షణతో పనిచేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి అంశం లోపల మరి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో 3 పోలీసులు చనిపోవడం జరిగింది. అందులో వడ్ల శ్రీధర్ తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారు, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ గారు, గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉంటామని, ఇటువంటి వాటిని సహించేది లేదనేటువంటి మాట చెప్పడం కొరకు రావడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఇప్పటికే అన్ని వర్గాలకు సంబంధించి హింస తావుండదు, హింస ఏ అంశానికి కూడా పరిష్కారం కాదు, ఏదైనా చర్చలతో పరిష్కారం కావాలని చెప్పడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కావచ్చు, ఇటు నక్సలైట్ల పేరు జరుగుతున్నటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ఉండడానికి వీల్లేదు. అవి సంస్థలు కావచ్చు, అవి ప్రభుత్వాలు కావచ్చు, అవి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే హింసకు పాల్పడితే దానికి బేసిక్గా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. అందులో ప్రజాస్వామ్యాన్ని విశ్వసించేటువంటి ప్రభుత్వాలు ఏవైనా కూడా ఇటువంటి విధానానికి అంగీకరించామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి జరుగుతున్న పరిణామాల్లో నిన్న వాళ్ళు కూడా మేము సీజ్ ఫైర్ చేసి చర్చలకు అంటా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కఠినంగా ఉంటుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కాబట్టి వాటన్నిటి మధ్యలో ప్రాణ నష్టం జరగకుండా ఉండి శాంతి భద్రతలు కాపాడుతూ ఎవరిని కూడా ఎవరు చంపుకోవడం లేవు, చట్టం ఉంది, లా ఉంది, దాని ప్రకారంగా పోతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక సందర్భాల్లో కేంద్రాన్ని కోరినాం. దానికి సంబంధించినటువంటి ఒక 2 కేశవరావు గారు, జానారెడ్డి లాంటి వ్యక్తులను కేంద్రంతో మాట్లాడడానికి సంబంధించిన కార్యక్రమం కూడా జరుగుతుంది. అందులో ఈ సంఘటన జరగడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఆ యువకుడికి
జరిగిన నష్టాన్ని ఎవరు తేలేకపోయినప్పటికీ కూడా ఇటువంటి విధి నిర్వహణలో చనిపోతున్నటువంటి పోలీసులు కానీ ఇతర ఎవరైనా కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. అదో ముఖ్యంగా శాంతి భద్రతలు కాపాడడానికి సంబంధించిన జరుగుతున్న అంశంలో చనిపోయినటువంటి అంశంగా వారికి ప్రభుత్వం అండగా ఉండి వారికి మొత్తం కుటుంబ పరంగా దాదాపు 2,17,00,000 రూపాయలు వివిధ పద్ధతుల ద్వారా ఒక 300 గజాల స్థలము వాళ్ళ కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చడానికి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా అధికారికంగా వారికి నివాళులు అర్పించి వారిని ఆత్మకు శాంతి చేకూరాలని మేము కోరుకుంటాము. గట్టి దిగొచ్చి మేము హింసకు వాళ్ళు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఏ అంశమైనా గతంలో చర్చలు జరిపిన ప్రభుత్వంగా గతంలో ఉన్నటువంటి తీవ్రతను తగ్గించి ఈరోజు కొంత మన రాష్ట్రంలో వీలైనంత ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితుల్లో జరిగిన సంఘటనలు ఇవన్నీ జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్కు సంబంధించిన అంశం లోపల శాంతి ద్వారా చర్చల ద్వారా ఈ అంశం పరిష్కరించబడితే ప్రాణనష్టం లేకుండా హింస లేకుండా అన్ని పక్షాలు బాగుంటుండే అనే అభిప్రాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా వ్యక్తం చేసినారు. అందుకు కొంత ముందడుగేసి చర్చలకు సంబంధించిన కొంత ప్రతినిధులు సీనియర్స్ను ముందుకు తీసుకొచ్చినారు. గతంలో చర్చలకు నాయకత్వం వహించిన జానారెడ్డి గారు. ఇది జరుగుతున్న పరిణామం లోపల వాళ్ళు కూడా ఒక అడుగు కిందికి వచ్చి మేము కాల్పులు విరమిస్తా ఉన్నాం, మేము కూడా ప్రజాస్వామ్యాన్ని ఒక మెట్టు దిగినట్టుగానే ప్రజాస్వామ్యం మీద మేము శాంతియుతంగా మేము డిస్కషన్కు అనేటువంటి మాట వాళ్ళు సందేశాన్ని ఇచ్చినారు. సో ఇటువంటి సందర్భంలో జరిగిన సంఘటన ఇది. ఈ సంధి మార్గంలో అంటే ఈ అంశం మీద ఒక సెన్సిటివ్ సబ్జెక్టు. అందుకే ముందుగా గవర్నమెంట్ పరంగా కేంద్రము రాష్ట్రం రెండు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇది. సెంట్రల్ సబ్జెక్టు, ఈ ఫెడరల్ సిస్టమ్లు ఇవన్నీ కూడా రెండు కూడా ప్రభుత్వాలు శాంతి భద్రతకు సంబంధించినటువంటి ఈ అంతర్గత భద్రతకు సంబంధించి బయట ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు వేరు, స్టేట్ అండ్ ఇంటర్నల్ స్టేట్ ఇండియా వచ్చినప్పుడు జరిగిన సంఘటనల లోపల ఇటువంటి జరుగుతున్న సందర్భంలో ఏ మార్గం వహిస్తే బాగుంటుంది అనేటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా ఏది ఉన్నా డిస్కషన్ తోటి. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.